ముఖ్యంగా. సో దీనికి ప్రధాన కారణం ఏందంటే, మన విద్యార్థులు అక్కడ ఎక్కువ ఉండడం. మన ఇండియన్ విద్యార్థులే 3,31,602 అంటే 3,32,000 మంది విద్యార్థులు 2023, 24 ఉన్నట్టుగా ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ నివేదిక చెప్పింది. అంటే 23% ఇంక్రీజ్ అయింది మన విద్యార్థుల సంఖ్య. అయితే ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయంటే, ఒకటి మన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే నెల ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఓవరాల్గా సంవత్సరానికి ట్యూషన్ ఫీజులు కావచ్చు, అక్కడ ఉండడానికి అందరికీ యూనివర్సిటీలో వసతులు దొరకవు. యూనివర్సిటీ జాబ్స్ కూడా 20 గంటలు వారంలో చేయొచ్చు, కానీ అది అందరికీ దొరకవు. కాబట్టి వాళ్ళకి ఫీజులే 40 నుంచి 50 లక్షలు పర్ ఇయర్ అవసరం అవుతుందని చెప్పి అక్కడ యుఎస్ బ్యూరో ఇన్ లేబర్ స్టాటిస్టిక్స్ అనే యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సంస్థ అనౌన్స్ చేసింది. వీళ్ళు దీనివల్ల డబ్బులు అవసరం వల్ల ఏమవుతుందంటే హై రిస్క్ ఏరియాల్లో వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని హై రిస్క్ ప్రాంతాలు ఉంటాయి, అక్కడ క్రైమ్ ఎక్కువ జరిగే ప్రాంతాలు ఉంటాయి. అటువంటి చోట తెలిసి కూడా వీళ్ళు కొంతమంది పనిచేయాల్సిన పరిస్థితి, కొంతమందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు. వీళ్ళు డబ్బుల కోసం పనిచేయాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళారు. నిజానికి దీన్ని ట్రంప్ వచ్చి బ్యాన్ చేశాడు. అయినా కూడా ఈ అబ్బాయి పనిచేస్తున్నాడంటే ఈ అబ్బాయికి మరి అంత అవసరం ఉందా, లేకపోతే ఈ అబ్బాయి పని చేయకుండా ఉండే పరిస్థితి లేదా తెలియదు మనకి. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ బ్యాన్ చేశాడు. ఆల్రెడీ ఇలాగ ఉండే వాళ్ళని అరెస్టులు చేసి డిపోర్ట్ చేస్తామని కూడా ప్రకటించారు. అయినా ఈ అబ్బాయి పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. తల్లిదండ్రులు ఇవన్నీ అర్థమైనాక అబ్బాయికి చెప్పాలి. మరి తల్లిదండ్రుల మాట కూడా పిల్లలు వింటారని చెప్పలేము. అమెరికాకి వెళ్ళిపోయినాక వాళ్ళు మన తల్లిదండ్రుల మాటలు కూడా విన్నవాళ్ళు చాలామంది నేను చూశాను. వాళ్ళే రివర్స్ క్లాసిఫిక్ అవ్వాలని నేను చాలా చూశాను. అలాగే ఏమన్నా జరిగిందో తెలీదు. అదే ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, అమెరికాలో గన్ వైలెన్స్ విపరీతంగా ఉంది. అక్కడ గన్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి. అక్కడ స్మాల్ ఆర్మ్స్ సర్వే అని ఒక సంస్థ ప్రకారం 100 మందికి 120.5 గన్లు ఉన్నాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ గన్స్ ఉంటాయి అన్నమాట. అంత గన్ను కల్చర్ అక్కడ ఉంది. అందువల్ల కూడా వైలెన్స్, మాట్లాడితే వాళ్ళు చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఒక్కోసారి ఎవరో చెప్తారు ఓవర్టేక్ చేస్తే కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. కారు ఓవర్టేక్, నా కార్ను ఓవర్టేక్ చేస్తావా అని చంపే, రోడ్ రేజింగ్ అంటారు దాన్ని. ఆ రోడ్ రేజ్ అనే దాని మీద కూడా సినిమాలు ఉంటాయి అక్కడ. మనకి ఇక్కడ రోడ్ రేజ్ మీద సినిమాలు చాలా తక్కువ. సో అలాంటిది. రెండవది క్రైమ్ రేట్ కూడా, అర్బన్ క్రైమ్ రేట్ అమెరికాలో చాలా ఎక్కువ. టాప్ మోస్ట్ క్రిమినల్ సిటీస్ ఇన్ ద వరల్డ్లో కనీసం 10 అమెరికా నుంచి ఉంటాయి. ఇండియా నుంచి ఒకటి కూడా లేదు. అమెరికాతో పోలిస్తే ఆ రకంగా ఇండియా పీస్ఫుల్ కంట్రీ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షికాగోలో లక్షకు 18.3 మరణాలు అంటే హత్యలు జరుగుతాయి. ఈ మిల్వాకీ, ఈ అబ్బాయి చనిపోయిన ఏరియా పేరు మిల్వాకీ అనమాట. విస్కాన్సిన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మిల్వాకీలో 1,23.5 మంది చంపేస్తున్నారు. సో ఈ అబ్బాయి ఉన్న మిల్వాకీలో కూడా వైలెన్స్ రేటు బలంగా ఉంది. నెక్స్ట్ వచ్చి రేషియల్ డిస్క్రిమినేషన్ కూడా. మన ఏషియన్స్, ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలామందిని మన స్కిన్, మన ఇది చూస్తే వాళ్ళు ముస్లిమ్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళకి హేట్రెడ్ ఉంటుంది. రెండవది, వాళ్ళ ఉద్యోగాలు మనం దోచుకుంటున్నాము అన్న ఇది కూడా వాళ్ళకి ఉంటుంది. సో రెండోది ఏంటంటే మనోళ్ళు ఒక్కొక్కరు 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు చేయడం కూడా అక్కడ కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. అందువల్ల కూడా వాళ్ళ ఉద్యోగాల్ని, వాళ్ళ వనరుల్ని దోచుకుంటున్నామన్న ఒక హేట్రెడ్ ఉంటుంది అనమాట. రేషియల్ డిస్క్రిమినేషన్, రేషియల్ హేట్రెడ్ అనేది ఉంటుంది. సో మొన్ననే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ హేట్ అండ్ ఎక్స్ట్రీమిజం అనే ఒక సంస్థ 2020 తర్వాత ఈ హేట్రెడ్ రిలేటెడ్ వైలెన్స్ 339% పెరిగిందని చెప్పింది. ఈ కరోనా టైంలో విపరీతంగా పెరిగింది అని చెప్పింది. అట్లాగే యూనివర్సిటీల నుంచి, కాలేజీల నుంచి సపోర్ట్ అనేది వీళ్ళకి, మన విద్యార్థులకు దొరకట్లేదు. అంటే వాళ్ళు సేఫ్టీ నెట్వర్క్ అంటారు. సేఫ్టీ నెట్వర్క్ పెట్టడం అనేది, సేఫ్టీ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం, అవేర్నెస్ పెంచడం. ఆ యూనివర్సిటీలు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు ఏంటి, అక్కడ పని చేయొచ్చా లేదా, సేఫ్టీ గురించి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది తక్కువ ఉంది. వీళ్ళ బాధ్యత తీసుకోవట్లేదు. ఫీజులు మాత్రం లక్షలు తీసుకుంటున్నారు, కానీ వీళ్ళ సేఫ్టీ గురించి పట్టించుకోవట్లే. అట్లాగే మన ఎంబసీలు జరిగిపోయినాక, ఇప్పుడు కూడా ఈ ప్రవీణ్ చనిపోయినాక
అక్కడ చికాగోలో ఉండే ఇండియన్ ఎంబసీ వీళ్ళని కాంటాక్ట్ చేసింది. అక్కడ అవసరమైన హెల్ప్ని మేము చేస్తామని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రివెంటివ్గా జరగకుండా ఉండడానికి మన ఇండియన్ విద్యార్థులకి వీళ్ళు కూడా అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి ఎంబసీలు తీసుకోవట్లేదన్న విమర్శ ఉంది. అంటే క్రైమ్ హాట్స్పాట్స్లో మన విద్యార్థులు ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడెక్కడ క్రైమ్ హాట్స్పాట్స్ ఉంటాయి వీళ్ళు ఉన్న చోట, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, నైట్ టైమ్స్ ఎక్కడెక్కడ సేఫ్ కాదు, ఇటువంటి ఎడ్యుకేషను సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి అందించడంలో కూడా ఫెయిల్ అవుతుంది. ఏదో మన కొన్ని తెలుగు సంఘాలు, ఇండియన్ సంఘాలు అక్కడ కొంతవరకు హెల్ప్ చేస్తున్నాయి, కానీ అది సరిపోవట్లేదు. ఇది ప్రధానంగా. అందువల్ల తల్లిదండ్రులు అమెరికాలో ఛాన్స్ వచ్చిందని వెళ్ళిపోవడంతో పాటు అక్కడ సేఫ్టీ, అక్కడ డబ్బుల పరిస్థితి, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.